అందరికీ నా పేరు హరిచరణ్. మీరు చూస్తున్నారు రీల్ రూమ్ రివ్యూస్. సో వాయిస్ అయితే కొత్తగా అనిపిస్తుంది కదా. సో నేనైతే ఈ ఛానల్లో ఒక మెంబర్ అనమాట. సో పార్ట్ ఆఫ్ దిస్ ఛానల్. సో ఈరోజు రివ్యూ ఏంటంటే డాకు మహారాజ్ మూవీ అయితే అనమాట. అండ్ దీంట్లో మన యాక్టర్ వచ్చేసి బాలయ్య బాబు, అందరికీ తెలిసిందే. అండ్ ఇదైతే సంక్రాంతికి అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. ఇంతకీ మూవీ చూశాను గైస్, పర్లేదు, నాకైతే ఓకే అనిపించింది. జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించింది. బట్ ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఓవరాల్ యాక్షన్ పీక్స్ మన బాలయ్య బాబు యాక్షన్ గురించి మనం చెప్పక్కర్లేదు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. బట్ ఓవరాల్ హార్ట్ ఫర్ ది ఫిలిం అయితే బీజేఎంఏ గాయస్. ఎందుకంటే మన ఎస్ఎస్ మన అంత బాగా అయితే కొట్టాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడ్ యాక్టర్స్ వచ్చేసి మన బాలయ్య బాబు అండ్ బాబీ డియాల్ అండ్ ప్రజ్ఞా జైస్వాల్, ఉర్వశి రౌడెల్లా అండ్ కొంతమంది కో యాక్టర్స్ అయితే ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ హాఫ్కి అయితే వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అయితే మనకు ఓవరాల్ ఎంగేజింగ్ అయితే ఉంటుంది. అండ్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ కానీ అండ్ బాలకృష్ణ ఇంట్రొడక్షన్ కానీ అంటే ఫ్లాష్ బ్యాక్ మొత్తం సెకండ్ హాఫ్లో చెప్తారనమాట. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనకి ఏం జరుగుద్ది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, అలా ఎంగేజింగ్ మూడ్లో అయితే ఉందన్నమాట. అండ్ ఇంటర్మిషన్ కూడా బాగుంటుంది గైస్, ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగుంటుంది. ఫ్యాన్స్కి అయితే మంచి పండుగ అనుకోవచ్చు. అండ్ ఒక్కొక్క షాట్కి మన తమన్ బీజం అయితే సూపర్ అయితే కొట్టాడు. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్కి వచ్చేసి ఏంటంటే మన సెకండ్ హాఫ్లో ఫుల్ ఫ్లాష్ బ్యాక్ అయితే మనకి రివీల్ చేస్తారనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తారు ఓకే. బట్ నాకైతే నా వరకు అయితే క్లైమాక్స్ అయితే అంత ఎంగేజింగ్ అయితే అనిపించలేదు. ఎందుకంటే అదే స్టోరీని ఇంకా మంచి క్లైమాక్స్ ఇంకా మంచిగా రాసుంటే ఇంకా బాగా తీసుండే వాళ్ళు క్లైమాక్స్ అయితే. బట్ సింపుల్గా జస్ట్ క్లైమాక్స్ ఉండాలన్నట్టు తీసి అలా పడేశారనమాట. మన డైరెక్టర్ బాబీ కొలి అయితే జస్ట్ ఏదో క్లైమాక్స్ తీయాలన్నట్టు తీశారనమాట. నిజంగా కానీ కొద్దిగా బాగా రాసి ఇంకా బాగా వచ్చింది క్లైమాక్స్ అయితే. బట్ ఓవరాల్ మన బాలయ్య బాబు మాస్ అయితే సూపర్ గైస్. ఎందుకంటే ఈ సంక్రాంతికి వినరే అని చెప్పాలి. ఫైటింగ్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఫుల్ యాక్షన్ డ్రామా ప్యాక్డ్ అనమాట ఇది మూవీ అయితే. అండ్ సంక్రాంతికి అయితే మీ ఫ్యామిలీ అయితే వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అండ్ నేనైతే ఒక 2.75 ఇస్తానన్న. ఎందుకంటే మరీ అంత స్టోరీ అంతేం ఉండదు. బట్ యాక్షన్ ప్యాకెట్ సీన్స్ అండ్ మీరు హార్డ్ కోర్ ఫ్యాన్ ఇంతకు చెప్పినట్టయితే కాన్సెప్ట్ స్టోరీ వైజ్ అంతే ఉండదు. బట్ మీకు ఒక మంచి యాక్షన్ పీక్ మూవీ ఒక ఫీల్ అవ్వాలంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అండ్ మన బాలయ్య బాబుని కూడా యాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు కదా. సో అదనమాట. సో నేనైతే ఈ మూవీకి ఒక 2.75 అయితే ఇస్తానమాట, 5 కింద చెప్పినట్టు. బట్ ఓవరాల్ బీజంకి అయితే మ్యూజిక్ అయితే 5/5 అన్న, టాప్ నాచ్ అన్న బీజం అయితే. సో ఇంకా మీరే అనుకోండి ఇంకా బీజం ఎలా. మీకు ఈ రివ్యూ ముందే తెలిసిపోయి ఉంటుంది బీజం ఎలా ఉంది మూవీలో. అండ్ బీజమే ఒక విధంగా మూవీకి ప్రాణం పోసిందని చెప్పొచ్చు. బట్ కాన్సెప్ట్ కూడా కొత్త కాన్సెప్టే, బాగానే ఉంది. ఆ స్టోరీ కానీ ప్లాట్ కొత్త కాన్సెప్ట్. బట్ క్లైమాక్స్ ఇంకొకటి కొద్దిగా ఎంగేజింగ్ అయితే నాకు అనిపించలేదు. సో చూద్దాం. ఇంతకుముందు మన వాల్తేర్ వీరైతే వచ్చాడు, ఈసారి మళ్ళీ బాబీ కొల్లి బాలకృష్ణతో వచ్చాడు. బట్ ఓవరాల్ అయితే మంచి మూవీయే గైస్, మీరైతే చూడొచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఎఫర్ట్స్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్కమింగ్ రివ్యూస్లో కూడా సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసుకోండి గైస్. బై బాయ్.